ఏంటి ఆ అమ్మాయి లిప్ లాక్ పెట్టిందా, నోట్లో ఊతుందా? ఒకసారి లిప్ లాక్, ఒకసారి ఊదింది సార్, రెండు ఉన్నాయి. ఏంటి సార్ ఆ మూమెంట్ ఏముంటుంది సార్? మూమెంట్ ఏముంటుంది? మూమెంట్ కొంచెం వణికే మూమెంటే సార్, అది కాపాడుతుంది అమ్మాయి. సూపర్ సార్. ఏంటి సార్ టీజర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ఏంటి అవి? ఏ సార్ ట్రైలర్లో? ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, టీజర్లో ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడ కళ్ళు మింగుతున్నాయి, అక్కడేమో వేరేది ఉంది సార్. ఏంటి అట్లా? అలే సార్, అంటే కొంచెం చాలా సందర్భాల్లో చెప్పిందే సార్, క్యారెక్టరేషన్ కొంచెం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది, కొంచెం వాడి ఫస్ట్రేషన్కి తగ్గట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. బేసిక్గా కొంచెం డ్రామాటిక్గా కాకుండా కొంచెం వాడి సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతాడు సార్. బట్ ఏ పరంగా మీకు ఇబ్బందికరంగా ఉండదు సార్. సినిమా చూసేప్పుడు సిచ్యువేషన్లో చాలా కరెక్ట్గా సింక్ అవుతాయి సార్. సార్ రిచ్ పీపుల్ వచ్చి పూర్ పర్సన్గా ఎందుకు ఉండాలి? అదే సినిమా సార్, వాడికి అలా ఇష్టం, వాడు చిల్లరగా బతకడం వాడికి ఇష్టం, అదే క్యారెక్టరేషన్ సార్, అదే చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్. ఓకే సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు ఇక్కడ అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం లైన్ దాటినట్లుంది అన్నామని చెప్పి, ఇప్పుడు ట్రైలర్లో అవేం లేకుండా చేసినట్లున్నారు మీ క్యారెక్టర్ పరంగా కూడా. అవును తమ్ముడు, నేనే ఏమ్మా ట్రైలర్లో అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం ఆ బూతుల కంటెంట్ పెరిగింది అన్నామని చెప్పి, ట్రైలర్ ఇప్పుడు మంచిగా రిలీజ్ చేసినట్లున్నారు, చాలా ఫన్నీగా ఉంది, అటు లైన్ దాటకుండా ఆర్గానిక్గా ఉన్నట్లుంది కదా. అందుకేనమ్మా నువ్వు చెప్పావనే అలా పెట్టాం, లైన్ దాటకూడదని. రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది లైన్ ఏంటని. కానీ ఒకటి మాత్రం షూర్ అమ్మా, ఖచ్చితంగా యూత్ సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా కూడా. యూత్ వాళ్ళని ఫ్యామిలీ తీసుకెళ్లే సినిమా అవుతుందమ్మా, నేను గ్యారంటీ చెప్తాను, అంత ధైర్యంగా చెప్తాను. ఎవ్రీ వన్, ప్రతి వాడు, ప్రతి అమ్మాయి వాళ్ళ లైఫ్ యూత్ దాటే వచ్చారు, అందరికీ వాళ్ళ గతం గుర్తొస్తుంది, ప్రజెంట్ గుర్తొస్తుంది, ఫ్యూచర్ కనపడుతుంది. కిరణ్ గారు కిరణ్ ఆ పేరులో అబ్బవరం వరం అన్నట్టుగానే ప్రేక్షకులకు ఒక మంచి వరం ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది మీ ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మీ గత సినిమాలు చూస్తే ఇంత ఈజీనెస్, ఇంత యాక్టివ్గా క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు యాక్ట్ చేసేవాళ్ళు తప్ప యూత్ని టార్గెట్ చేసుకుని యాక్ట్ చేసింది ఫస్ట్ టైం అనిపిస్తుంది. అవును సార్. సో అది ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ నరేషన్ చేసినప్పుడు సో దాన్ని నేను ఇవ్వగలనా అనిపించిందా, లేదంటే ఇంకా కొత్తగా సో ప్రయత్నంలో భాగంగా ఇది ఇస్తున్నాం అనిపించిందా? లేదు సార్, ఇది నాకు చాలా ఇష్టమైన థింగ్ సార్, చాలా ఎనర్జెటిక్గా చేయడం, ఇలా చేయడం అన్న చాలా ఇష్టమైన థింగ్. మేబీ కొన్ని క్యారెక్టర్స్ వల్ల, కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్ వల్ల దాంట్లో మధ్యలో చేయలేకపోయాను. మళ్ళీ నాని ఎప్పుడైతే ఈ క్యారెక్టరేషన్ తీసుకొచ్చాడో దీంట్లో స్కోప్ ఉంది సార్, నాకు ఇంత ఈజీగా కానీ ఇంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. థ్యాంక్స్ టు నాని సార్. కిరణ్ గారు